పిల్లలు ఈరోజు మనం ఇంకొన్ని గుణింతాలు నేర్చుకుందాం. ఫస్ట్ బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అప్ కార్నర్లో డేట్ వేయండి. తేదీ 6/7/21, వారం మంగళవారం. మనం ఈ వారాలు తెలుగులో రాస్తే మనకి వారాలు కూడా వస్తాయి. మనం గుణింతాలు రాసేటప్పుడు గుణింతం అయిపోయిన తర్వాత 1 లైన్ లీవ్ చేయాలి. మనం నిన్నటి క్లాస్లో కా నుండి నా వరకు గుణింతాలు నేర్చుకున్నాం. కా గుణింతం నుంచి నా గుణింతం వరకు గుణింతాలు నేర్చుకున్నాం. ఇప్పుడు పా గుణింతం నేర్చుకున్నాం. చూడండి, పా గుణింతం మీకు వచ్చని రాయొద్దు, అందరూ మిస్టేక్ రాస్తారు. చూడండి, పా ఎలా రాశాను, ఇలా చిన్న సున్నా పెట్టాలి, ఇలా కర్వ్ ఇవ్వాలి పైకి, ఆ తర్వాత సున్నాకి ఎదురుగా తలకట్టు ఇవ్వాలి. చూడండి, నేను వెడల్పుగా రానిచ్చా. ఇట్లా పా తలకట్టు పైన ఉండాలి. పా పాకు దీర్ఘం ఇస్తే పా, ఈ పా పై దాకా ఇవ్వాలి, ఇట్లా ఇవ్వకూడదు, అది హా అయిపోతుంది. పాకు దీర్ఘం ఇస్తే పా, ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి. పా గుడిస్తే పి, పా గుడి పల్లిస్తే పి. చూడండి, నేను ఎక్కడ ఇస్తున్నానో, మనం పైన ఇచ్చే గుణింతపు గుర్తులు పక్కనైనా ఎక్కడ ఇస్తానో అబ్జర్వ్ చేయండి. సున్నాకి ఎదురుగానే నేను గుడి ఇచ్చా. చూడండి, ఇట్లా ఇక్కడ కూడా తలకట్టు కూడా సున్నాకి ఎదురుగా ఇచ్చా. పా గుడి పల్లిస్తే పి, పా కొమిస్తే పూ, పా కొమిస్తే పూ. మీరు చాలామంది పా కొమిస్తే పూ ఇట్లా ఇస్తారు, రాంగ్ ఇది. కింద సున్నా నుండి కొమ్ము ఇవ్వాలి. చాలా వాటికి మనం పక్కనే ఇచ్చుకుంటాం, కానీ పా గుణింతంలో సున్నా దగ్గర నుండి కింద నుండి ఇవ్వాలి. పా కొమిస్తే పూ, పా కొమ్ము దీర్ఘం ఇస్తే పూ, ఈ అప్లైన్కి టచ్ అవ్వాలి కొమ్ము. పాకి వృత్వం ఇస్తే ప్రు, వృత్వాలు కింద ఉండాలి. అందరూ కూడా పాకు వృత్వం ఇట్లా రాస్తారు, పాకు వృత్వం ఇలా రాస్తారు. పాకు వృత్వం ఇస్తే ప్రు, కింద ఉండాలి ఒత్తు, పక్కన కింద నుంచి పైకి ఇవ్వాలి పక్కన. పాకు వృత్వం దీర్ఘం ఇస్తే ప్రు, పాకేత్వం ఇస్తే పే. వృత్వం దీర్ఘం వరకే అప్ లైన్లో రాయండి. సెకండ్ లైన్లో, ఫస్ట్ లైన్లో పా నుండి వృత్వం దీర్ఘం వరకు రాయండి. నెక్స్ట్ లైన్లో పాకేత్వం ఇస్తే పే, సున్నాకి ఎదురుగా నుంచి కూడా రాయొచ్చు. పాకేత్వం ఇస్తే పే, పాకేత్వం పల్లిస్తే పే. ఇక్కడ మీరు పాకేత్వము చాలా వాటికి మనం కలిపి రాస్తాం. అలాగే ఇలా రాస్తే వాకేత్వం ఇస్తే వే. ఇది పాగుణింతం మనం నేర్చుకుంటుంది, ఇది వాగుణింతం అయిపోయింది. పాకేత్వం పల్లిస్తే పే, పాకైత్వం ఇస్తే పై. చూడండి, పాకు ఓత్వం ఇలా పెట్టేసి ఇక్కడ ఇస్తారు, ఇది వాగుణింతం అయిపోయింది. ముందు నుంచి పాకోత్వం ఇస్తే పో, పాకోత్వం పల్లిస్తే పో. ఇలా కూడా రాయొచ్చు, పాకోత్వం ఇస్తే పో అని.
పాకౌత్వం ఇస్తే పౌ. తలకట్టు తీసేసి ఇట్లా రాస్తారు రంగు. పాకు సున్నా పెడితే పం. పాకు 2 సున్నాలు పెడితే పహ. పా పాకు దీర్ఘం ఇస్తే పా. పా గుడిస్తే పి. పా గుడి పల్లిస్తే పి. పాకం ఇస్తే పు. పాకము దీర్ఘం ఇస్తే పు. పాకు వృత్వం ఇస్తే ప్రు. పాకు వృత్వం దీర్ఘం ఇస్తే ప్రు. పాకేత్వం ఇస్తే పే. పాకేత్వం పల్లిస్తే పే. పాకైత్వం ఇస్తే పై. పాకోత్వం ఇస్తే పో. పాకత్వం పల్లిస్తే పో. పాకౌత్వం ఇస్తే పౌ. పాకు సున్నా పెడితే పం. పాకు 2 సున్నాలు పెడితే పహ. నెక్స్ట్ 1 లైన్ లీవ్ చేసి రాయండమ్మా. బా ఎవరు కూడా కిందకి ఇలా రాయొద్దు. బా బాకు దీర్ఘం ఇస్తే బా. బాగుడిస్తే బి. బాగుడి పల్లిస్తే బి. బాకొమ్మిస్తే బు. ఒక కొమ్ము మాత్రమే ఇవ్వాలి, మర్చిపోయి మీరు 3వ కొమ్ము కూడా ఇస్తారు, అదేమవుతుంది రు. బా కొమ్ము దీర్ఘం ఇస్తే బూ. బాకు వృత్వం ఇస్తే బ్రు. వృత్వం చూడండి, నేను కింద నుంచి పక్కకు పైకి ఇచ్చేసాను. బాకు వృత్వం దీర్ఘం ఇస్తే బ్రూ. బాకేత్వం ఇస్తే బే. చూడండి ఇక్కడ ఏత్వం వచ్చేసరికి కలిసిపోయింది. బాకేత్వం ఇస్తే బే. బాకేత్వం పల్లిస్తే బే. బాకైత్వం ఇస్తే బై. బాకోత్వం ఇస్తే బో. బాకోత్వం పల్లిస్తే బో. బాకౌత్వం ఇస్తే బౌ. బాకు సున్నా పెడితే బం. బాకు 2 సున్నాలు పెడితే బహ. బా బాకు దీర్ఘం ఇస్తే బా. బాగుడిస్తే బి. బాగుడి పల్లిస్తే బి. బాకుమిస్తే బు. బాకుము దీర్ఘం ఇస్తే బు. బాకు వృత్వం ఇస్తే బ్రు. బాకు వృత్వం దీర్ఘం ఇస్తే బ్రు. బాకేత్వం ఇస్తే బే. బాకేత్వం పల్లిస్తే బే. బాకైత్వం ఇస్తే బై. బాకోత్వం ఇస్తే బో. బాకోత్వం పల్లిస్తే బో. బాకౌత్వం ఇస్తే బౌ. బాకు సున్నా పెడితే బం. బాకు 2 సున్నాలు పెడితే బహ. చూడండి అప్ లైన్లో 8, డౌన్ లైన్లో 8, 16. చూడండి ఒకదాని కింద ఒకటి రాసుకుంటే ఒకటి ఏదైనా తక్కువైంది మీరు కలిపి ఫింగర్ గ్యాప్ లేకుండా వెంటనే రాస్తుంటే మిస్టేక్ పోయింది. చూడండి మొత్తం యాస్టీస్గా ఒకదాని కింద ఒకటి వచ్చేసింది. ఒక లైన్ లీవ్ చేసి రాయండి అమ్మా. మా చూడండి, మా చిన్న సున్నా పెట్టేసి ఇలా వెడల్పుగా రానిచ్చేసి సున్నాకి ఎదురుగా దాకా రానిచ్చి అక్కడి నుంచి తలకట్టి ఇవ్వండి. మాకు దీర్ఘం ఇస్తే మా. పక్కన ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే దీర్ఘం ఇస్తాము, ఇట్లా ఇవ్వకూడదు, రాంగు. మా గుడిస్తే మీ. మా గుడి పల్లిస్తే మీ. మా కొమ్మిస్తే ము. ఈ గుడి పళ్ళు కూడా ఇక్కడ ఇవ్వకూడదు, కొమ్ముకి ఇవ్వకూడదు, తలకట్టు దగ్గరే ఇవ్వాలి. మా కొమ్మిస్తే ము. మా కొమ్ము దీర్ఘమిస్తే ము. మాకు వృత్వం ఇస్తే మృ. మాకు వృత్వం దీర్ఘం ఇస్తే మృ. ఫింగర్ గ్యాప్ ఇవ్వండి అమ్మా. మాకేత్వం ఇస్తే మే. ఇలా ఇస్తారు ఏత్వం.
చాలా మంది ఇది రాంగ్. ఏత్వం తలకట్టు దగ్గరదే ఇవ్వాలి. మాకేత్వం ఇస్తే మే, మాకేత్వం పల్లిస్తే మే, మాకైత్వం ఇస్తే మై, మాకు ఓత్వం ఇస్తే మో, మాకు ఓత్వం ఇలా ఇవ్వకూడదు, రాంగ్. మాకోత్వం ఇస్తేమో, మాకోత్వం దీర్ఘం ఇద్దాం. ఇక్కడ పొల్లు అని ప్రొనౌన్సియేషన్ మనం ఇక్కడ అన్నిటికీ పొల్లులు ఇచ్చాం కాబట్టి పొల్లు ప్రొనౌన్సియేషన్ ఇచ్చాం. ఇక్కడ మాకోత్వం దీర్ఘం ఇస్తేమో, మా కౌత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మం, మాకు 2 సున్నాలు పెడితే మహా. చూడండి సేమ్ లెటర్స్ ఒకదాని కింద ఒకటి వచ్చేసినాయి, సేమ్గా వచ్చేసినాయి లెటర్స్. గుణింతాలు ప్రొనౌన్సియేషన్ మారిద్ది, సేమ్ వచ్చేసినాయి కదా మనకి. పైన 8 కింద 8 వచ్చేసినాయి. మాకు దీర్ఘం ఇస్తే మా, మా గుడిస్తే మీ, మా గుడి పల్లిస్తే మీ, మా కొమ్మిస్తే ము, మా కొమ్ము దీర్ఘం ఇస్తే ము, మాకు వృత్వం ఇస్తే మృ, మాకు వృత్వం దీర్ఘం ఇస్తే మృ. చాలా మంది ఇక్కడ దీనికే మొదటి కొమ్ముకే ఇస్తాడు, మాకే ఇస్తాడు కొమ్ము దీర్ఘం. దాని పక్కన కొమ్మిచ్చి తర్వాత దీర్ఘం ఇవ్వాలి. మాకు వృత్వం ఇస్తే మృ, మాకు వృత్వం దీర్ఘం ఇస్తే మృ, మాకేత్వం ఇస్తే మే, మాకేత్వం పల్లిస్తే మే, మాకైత్వం ఇస్తే మై. మా గుణింతంలో ఓత్వము, ఓత్వం పళ్ళు ఇవి జస్ట్ ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఉండిద్ది, రైటింగ్లో మాత్రం ఇలా ఉంటుంది. మాకోత్వం ఇస్తేమో, మాకోత్వం దీర్ఘం ఇస్తేమో, మాకౌత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మం, మాకు 2 సున్నాలు పెడితే మహా. ఒక లైన్ లీవ్ చేసి రాయండి. సేమ్ యా గుణింతం కూడా అలాగే ఉంటుంది, పెద్ద సున్నా ఉంటుంది. మా చిన్న సున్నా, యా పెద్ద సున్నా. యా అనేది బాగా యా అట్లా యా నోరు తెచ్చి పలుకుతాం కదా. మా ఇక్కడ లిప్పు క్లోజ్ అవుతుంది, టచ్ అవుతూ మాట్లాడతాం. సో అలా మా వస్తుంది. యా నోరు తెచ్చి పెద్దగా మాట్లాడతాం, అది డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి. యా చూడండి ఎలా రాశాను. పెద్ద సున్నా పక్కన ఇలా కొమ్ము ఇచ్చేసి తలకట్టివ్వండి. కొమ్ము కూడా పక్కన ఇచ్చే కొమ్ము కూడా లైన్కి టచ్ అవ్వాలి. యా, యాకు దీర్ఘం ఇస్తే యా. ఇక్కడ యాగుణింతంలో గుడి ఉండదు, ఇలా గుడి ఉండదు అన్నమాట. గుడి పళ్ళులు ఉండవు. ఇక్కడ ఏమి ఇవ్వం, తలకట్టి ఇవ్వం, గుడి ఇవ్వం, జస్ట్ వదిలేస్తాం ఇలా రాసేసి తలకట్టు లేకుండా. యాకు దీర్ఘం ఇస్తే ఈ, యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘం ఇస్తే యు. మనకి యా గుణింతం వచ్చేసరికి మనకి మామూలుగా అన్ని గుణింతాలకి ఫింగర్ గ్యాప్ ఇస్తూ రాస్తాము. ఇక్కడ పెద్ద సున్నా పెట్టి కొమ్ములు కూడా కొంచెం వెడల్పుగా ఇవ్వటం వల్ల పెద్ద లెటర్గా రాయటం వలన పట్టదు. కంటిన్యూషన్ రాయండి. యాకు వృత్వం ఇస్తే ఇరు, యాకి వృత్వం దీర్ఘం ఇస్తే ఇరు. యాకేత్వం ఇస్తే ఏ, యాకేత్వం పల్లిస్తే ఏ, యాకైత్వం ఇస్తే ఏ. యాకోత్వం ఇస్తే యో. చూసారా ఇక్కడ మనం ఎలా
ఇచ్చాము సేమ్ యా గుణింతంలో కూడా అంతే. మా గుణింతంలో యా గుణింతంలో పళ్ళు ఓత్వం పళ్ళు ఉండవు. పక్కన ఇక్కడలాగే కొమ్ములు ఇస్తాము యా గుణింతంలోను మా గుణింతంలోను. యాకోత్వం దీర్ఘమిస్తే యో, యాకౌత్వం ఇస్తే యౌ. యాకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యహ. ఇది కంటిన్యూషన్ రాయండమ్మా. యాకు దీర్ఘమిస్తే యా, యా గుడిస్తే ఈ, యా గుడి దీర్ఘమిస్తే ఈ. ఇక్కడ దీర్ఘం ఇచ్చాం కాబట్టి యాకం ఇస్తే యు, యాకము దీర్ఘమిస్తే యు. యాకు వృత్వం ఇస్తే యు, యాకు వృత్వం దీర్ఘమిస్తే యు. యాకేత్వం ఇస్తే ఏ, యాకేత్వం పల్లిస్తే ఏ. యాకైత్వం ఇస్తే ఐ, యాకోత్వం ఇస్తే యో, యాకోత్వం దీర్ఘమిస్తే యో. యాకౌత్వం ఇస్తే యౌ. యాకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యహ. నెక్స్ట్ లైన్ లీవ్ చేసే రాయాలి. చూడండి, గుండ్రంగా రాయండి, తలకట్టు చక్కగా ఇవ్వండి, బాగుంటుంది. 1 లైన్ లీవ్ చేసే రాయండి. రా చదువుతూ రాయండి, ఫింగర్ గ్యాప్ కూడా ఇవ్వాలి. రాకు దీర్ఘం ఇస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి పల్లిస్తే రీ, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘం ఇస్తే రు. రాకు వృత్వం ఇస్తే రు, రాకు వృత్వం దీర్ఘం ఇస్తే రు. రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం పల్లిస్తే రే. రాకైత్వం ఇస్తే రై, రాకోత్వం ఇస్తే రో, రాకోత్వం పల్లిస్తే రో. రాకౌత్వం ఇస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. రాకు దీర్ఘమిస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి పల్లిస్తే రీ, రా కొమ్మిస్తే రు, కొమ్ము దీర్ఘమిస్తే రు. రాకు వృత్వం ఇస్తే రు, రాకు వృత్వం దీర్ఘమిస్తే రు. రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం పల్లిస్తే రే. రాకైత్వం ఇస్తే రై, రాకోత్వం ఇస్తే రో, రాకోత్వం పల్లిస్తే రో. రాకౌత్వం ఇస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. నెక్స్ట్ లా, లాకు దీర్ఘం ఇస్తే లా, లా గుడిస్తే లి, లా గుడి పల్లిస్తే లీ. లా కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘమిస్తే లు. లాకు వృత్వం ఇస్తే లురు, లాకు వృత్వం దీర్ఘమిస్తే లురు. లాకేత్వం ఇస్తే లే, లాకేత్వం పల్లిస్తే లే. లాకైత్వం ఇస్తే లై, లాకోత్వం ఇస్తే లో, లాకోత్వం పల్లిస్తే లో.
లా కౌత్వం ఇస్తే లవ్, లాకు సున్నా పెడితే లం, లాకు 2 సున్నాలు పెడితే లహ. లైన్ లీవ్ చేసి రాయాలి. వా, వాకు దీర్ఘం ఇస్తే వా, వా గుడిస్తే వి, వా గుడి పల్లిస్తే వి, వా కొమ్మిస్తే వు. వాకు కొమ్ము పక్కనివ్వకూడదు, ఇది ఏమవుతుంది? మా అవుతుంది. వా కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, కింద నుండి మాత్రమే ఇవ్వాలి. వాకు వృత్వం ఇస్తే వృ, వాకు వృత్వం దీర్ఘం ఇస్తే వృ. వాకేత్వం ఇస్తే వే, వాకేత్వం పల్లిస్తే వే. వాకైత్వం ఇస్తే వై, వాకోత్వం ఇస్తే ఓ, వాకోత్వం పల్లిస్తే ఓ. వాకౌత్వం ఇస్తే వౌ, వాకు సున్నా పెడితే వం, అట్లా చూడండి ఒకసారి. వాకోత్వం ఇస్తే ఓ, వాకత్వం పల్లిస్తే ఓ, వాకౌత్వం ఇస్తే వౌ, వాకు సున్నా పెడితే వం, వాకు 2 సున్నాలు పెడితే వహ. నేను మొన్న నిన్నటి క్లాస్లో కా నుండి నా వరకు గుణితాలు చెప్పాను. కా, గా, చా, జా లెటర్స్ ఇచ్చారు గుణితాలు. ఈ గుణితాలు 2 టైమ్స్ రాయండి హోంవర్క్లో. ఓకే, థ్యాంక్ యూ.